హాయ్ ఫ్రెండ్స్, పాలతో పొట్లకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. 2 పొట్లకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 4 చిల్లీస్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత కలుపుకొని ఇందులో మనం ధనియాల పొడి 1 కప్పు పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని మళ్ళీ మూత పెట్టి ఈ ముక్కలు మగ్గేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇవి ఉడికిపోయాయి కదా, ఇందులో మనము కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పొట్లకాయ కర్రీ రెడీ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.